ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాలదాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన సోదరులు రాష్ట్ర అధ్యక్షులు రేమ్లా సోమయ్య గారికి, మనకు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి మన మాలదాసరి సామాజిక వర్గానికి అండగా నిలబడడానికి వచ్చిన మాజీ పార్లమెంట్ సభ్యులు, నేతకాని సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధాన నేత, సామాజిక న్యాయం కోసం పాటుపడే ప్రతి అంశానికి తోడుగా అండగా ఉండబడే నా సోదరులు నేతకాని వెంకటేష్ నేత గారికి, ఈ వేదిక మీద ఉండబడే నా మాలదాసరి సంక్షేమ సంఘానికి సంబంధించిన నేతలైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నా మాలదాసరి సోదరులైన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా సోదరులారా, సోదరుమణులారా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం 3 దశాబ్దాలకు పైగా జరిగి ఒక లక్ష్యం నెరవేరిన సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం 3 దశాబ్దాలకు పైగా జరిగి ఒక లక్ష్యం నెరవేరిన సమయంలో అందులో కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నా మాలదాసరి సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు మళ్ళీ మీ భవిష్యత్తు కోసం ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్న సమయంలో మీరు నా వద్దకు వచ్చారు. ఈ విషయం మీకు తెలుసు. తెలుగు నేల మీద భారతదేశం మొత్తం ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని గమనించింది, గుర్తించింది, ప్రభావితం కూడా అయింది. తెలుగు నేల మీద ఎంఆర్పీ చేసిన పోరాటం తెలుగు నేల మీద ఉన్నప్పుడే ప్రతి కులానికి తెలుసు, ప్రతి సంఘానికి తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు. ఇది తెలుగు నేలనే కాదు, దేశాన్ని కదిలించింది, రాష్ట్రపతులను కదిలించింది, ప్రధానమంత్రులను కదిలించింది, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను కదిలించింది, ఈ దేశంలో ఉండబడే మెజారిటీ రాజకీయ పార్టీలను కూడా కదిలించింది. అయినప్పటికీ మీరు నాకు అందుబాటులోకి రాలేదు. ఎందుకు రాలేదనే ప్రశ్న మీరేసుకోవాలి. ఎందుకు రాలేకపోయిందని చెప్పి నాకు కూడా ఆలోచన రావాలి. నేను మీ దగ్గరకు వచ్చాను కాబట్టి మీకేదో అన్ని ఉరగబెడుతున్నానని చెప్పి మీరు అనుకోవద్దు. మీకు అన్యాయం జరిగిన చోట నేను న్యాయం కోసం నిలబడతాను, అంతవరకు. మీకు అన్యాయం జరిగిన చోట మీకు న్యాయం కోసం నిలబడతాను. మీది ఒకరికి దోసిపెట్టాలని నేను అనుకోను, మీరు ఇంకొకరికి దోసుకోవాలని నేను అనుకోను. నా వరకు ఎవరి పట్లనైనా నేను గట్లనే ఉంటా. 30 ఏళ్ల పోరాటానికి చిరునామాగా ఎంఆర్పిఎస్ ఉన్నది. ఎంఆర్పిఎస్ అంటేనే మాదిగా అన్న పేరుతోటే మొదలవుతుంది. మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి. 30 ఏళ్ల పోరాటానికి చిరునామాగా ఎంఆర్పిఎస్ ఉన్న నా లక్ష్యం, ఎవరి చేత మాదిగలు గురి కావద్దు, ఎవరి అవకాశాలు మాదిగలు దోసుకోవద్దు. ఇది నా సూత్రం. మాదిగల అవకాశాలు ఎవరు దోసుకోవద్దు, అట్లనే ఏ ఒక్కరి అవకాశాలు మాదిగలు దోసుకోవద్దు. మాదిగలకు రావాల్సింది మాదిగలకు రావాల్సిందే, ఎవరికి రావాల్సింది వాళ్ళకు రావాల్సిందే. ఇది నా సూత్రం.
దానికి నేను కట్టుబడి ఉండి ఈ 30 ఏళ్ళ పోరాటం జరిగింది. అయితే మళ్ళీ మొదటికి వస్తున్నా. 30 ఏళ్ళ పోరాటానికి చిరునామాగా ఉండబడే ఎంఆర్పిఎస్ తెలుగు నేలను మొత్తం ప్రభావితం చేసిందా లేదా? ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి తెలియని కులం, తెలియని వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఉండరు. కానీ 30 ఏళ్ళ పోరాటం తర్వాత అన్న 94 జూలై 7న ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలై పోరాటం చేసి 2024 ఆగస్టు 1న 94 జూలై 7, 2024 జూలై 7కు 30 ఏళ్ళు. ఆగస్టు 1 అంటే 30 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకునే సమయానికి 30 సంవత్సరాల తర్వాత 6 నెలలు గడిచిపోయింది. 30 సంవత్సరాల తర్వాత 6 నెలలు గడిచిపోయిన ఈ సమయంలోనే కారణాలు ఏమైనా అన్నా ఈ వర్గీకరణ ప్రక్రియలో మాకు అన్యాయం జరగకుండా చూడమని చెప్పి ఈ చివరి ఘట్టంలో మీరు నా దగ్గరకు వచ్చేశారు. కానీ పోరాటం జరుగుతున్నప్పుడు ఎందుకు రాలేదనే ప్రశ్నకు జవాబు లేదు. ఒకరోజు జరిగింది కాదు, ఒక సంవత్సరం జరిగి వదిలిపెట్టింది కాదు, పోనీ ఒక దశాబ్దం మాత్రమే జరిగింది కాదు. 3 దశాబ్దాలు తెలుగు నేలను నిరంతరం ప్రభావితం చేసిన అంశం వర్గీకరణ, ఎంఆర్పిఎస్ అంశం. అయినప్పటికీ మీరు ఎంఆర్పిఎస్కు అందుబాటులోకి రాకపోవడానికి కారణం ఏందో మీరు విశ్లేషించుకోండి. నేను కొంత విశ్లేషించుకుంటే నాకు అర్థమైంది ఏందన్నప్పుడు, ఓహో నేను మాదిగను కదా, ఈ వర్గీకరణ వ్యతిరేకించేది మాలలు కదా, వర్గీకరణను కోరుకుంటున్నది మాదిగలు కదా, వర్గీకరణ పోరాటానికి మాదిగలు ముందు వరుసలు ఉండవచ్చు, కానీ వచ్చే అవకాశాలన్నీ మాదిగల కోసమే కాదు, అందరికి పంచాలని మాత్రమే. వర్గీకరణ జరగాలని పోరాటంలో అగ్రభాగాన మాదిగలుగా ఎంఆర్పిఎస్ నిలబడవచ్చు, కానీ పోరాటం విజయవంతం అవుతే వచ్చే ఫలాలన్నీ మాదిగలకు దక్కాలని కాదు. ఈ 70 ఏళ్లకు పైగా ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ దళితుల్లో ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరగడమే వర్గీకరణ పోరాటం ఉద్దేశం. పోరాట ఉద్దేశం అందరి కోసం పోరాటం నడిపింది ఎంఆర్పిఎస్. కానీ ఎంఆర్పిఎస్కి ఎందుకు అందుబాటులోకి రాలేదు అనే విషయంకి వచ్చేటప్పటికీ నేను భావించుకున్నది ఏంటంటే, ఈ పోరాటాన్ని అడుగడుగున అడ్డుపడుతూ వచ్చింది ఎవరు? మాలలు. మాలల్లో కూడా అందరా కొంతమంది స్వార్థపరులు. కానీ కొంతమంది స్వార్థపరులే అయినా వాళ్ళు ఏ పేరుతో రోడ్డు మీదకి వచ్చారు అడ్డుకోవడానికి? డైరెక్ట్ మాలల పేరు మీద రోడ్డుకు వచ్చారు. కాబట్టి వర్గీకరణను అడ్డు తగిలేది మాలలైనప్పుడు, వర్గీకరణ కోరుకుంటున్నది మాదిగలైనప్పుడు, ఆ పోరాటంలో న్యాయం ధర్మం మీరు చూడలేదు. కానీ అరే మనం మాల దాసరి పేరుతో ఉన్నాం కదా, దాసరి అని తర్వాత ఉన్నాం, ముందు మాల పేరుతో మనం ఉన్నాం కదా. కాబట్టి ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటం మాలలకు మాల దాసరులకు వ్యతిరేకమేనో అని చెప్పి మీరు భావించుకొని వర్గీకరణ పోరాటానికి దూరం ఉన్నారు. అంతో ఎంతో మానసికంగా దగ్గర ఉన్నారు. మీ మనసుకు తెలుసు ఆ విషయం. ప్లీజ్ 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 నన్ను చెప్పనియండి. నన్ను మనసిప్పి మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. నన్ను మనసిప్పి మాట్లాడలేకపోతే పరిష్కారం ఉండదు. సరే, అంటే మిమ్మల్ని ఏదో కనిసి ఇప్పుడు మీరు ఈ చివరి ఘట్టంలో మీకేదో అన్యాయం జరిగిందనే కదా ఇంత తొందరగా వచ్చేసింది. అంటే ఇంత తొందరగా రావడానికి కారణం అన్యాయం జరిగిందనేది క్షణంలో తెలుసుకున్నారు కదా. ఏది సి గ్రూప్లో మీరు ఉండడమే మీకు అన్యాయం జరిగిందని అనుకోవడం దారితీసింది కదా. అసలు డిక్లేర్ అయింది ఎప్పుడు? 3వ తారీఖు నాడు క్యాబినెట్ సబ్ కమిటీకి కమిషన్ ఇచ్చింది. 4వ తారీఖు నాడు అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో జరిగిన తర్వాత చర్చలు బాగా వచ్చినాయి. మనం ఏ గ్రూప్లో చేయడం రా అని చెప్పి మళ్ళీ మీకు డౌట్ వచ్చేసింది. చూసినప్పటికీ మాల గ్రూప్లో ఉన్నారు. అమ్మో ఇంట్లో ఉంటే మనం తట్టుకోలేము అని చెప్పి అప్పుడు మీకు ఆలోచన వచ్చింది. అంటే ఒక 48 గంటల్లోనే ఆలోచన వచ్చింది కదా. మరి 30 ఏళ్ళు ఎందుకు దూరం అయ్యిండ్రు? సి గ్రూప్లో ఉండడం వల్ల మనకేదో అన్యాయం జరగబోతుందని చెప్పి 48 గంటలు అలర్ట్ అయింది కదా. మరి 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటానికి ఎందుకు దూరం ఏంటంటే మానసికంగా అన్న మాదిగల కోసం పోరాటం చేస్తున్నట్టు ఉన్నది.
మన మాలలు దీనికి వ్యతిరేకిస్తుండ్రు. మనం కూడా ట్యాగ్ దాసరి కంటే ముందు మాల ఉన్నాం కదా, మనం ఈ పోరాటంలో భాగస్వాములు ఎందుకు కావాలని చెప్పి అటు పోయిందో లేదో కానీ ఇటు మాత్రం అందుబాటులోకి రాలేదు. అటు పోయిందో ప్లీజ్ 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 మరి మాట్లాడినాను బ్రదర్, నేనంటే మాట్లాడినాయండి. అటు పోయిందో లేదో నాకు తెలియదు, మీ మనసాక్షికి తెలుసు, కానీ ఇటు మాత్రం రాలేదు. మరి ధర్మం కోసం జరుగుతున్న పోరాటంలో రాకపోతే ఎవరికి సాయం చేసినట్టు? ఇప్పుడు ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, న్యాయం కోసం ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు తెలిసి ప్రేక్షక పాత్ర పోషిస్తే ఎవరి వైపు ఉన్నట్టు? అటువైపు ఉన్నట్టే. ఇంతకాలం జరిగింది అదే. మీ అన్నగా ఒక విషయం చెప్తున్నా నేను, మాలలో అందులో స్వార్థపరులు, నేను మాలలందరిని అంటలేను, వాళ్ళు నా సోదరులు, సోదర వర్గమే, మనందరూ సోదరులమే, దళిత వర్గాలుగా సోదరులుగా మనం జీవించాల్సిందే. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమా లేదని చర్చ పెట్టకుండా, ఎస్సీ వర్గీకరణ జరగాల వద్ద అనే విషయం నిజాయితీగా చర్చ పెట్టకుండా, చర్చ పెడితే అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలని సమాజం అంటది, ఎవరైనా అంటారు. కానీ వాళ్ళు ఏం ప్రచారం చేసిందంటే, కృష్ణమాది గారు మాలలకు వ్యతిరేకం, కృష్ణమాదిగ గారు మాలలకు వ్యతిరేకం, మాలల అభివృద్ధిని అడ్డుకోవడానికి, మాలల అవకాశాలు దెబ్బతీయడానికి కృష్ణమాది గారు మన మీద యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి న్యాయమైన పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి, ఇది మాదిగల మాలల మధ్యలో యుద్ధంగా చిత్రీకరించడానికి వాళ్ళు బాగా ప్రచారం చేశారు. సమస్య మీద చర్చ జరగనివ్వలే. సమస్య మీద చర్చ జరిగితే ఆటోమేటిక్గా అరే బీసీలో వర్గీకరణ ఉన్నది కదా, ఎస్సీలో వర్గీకరణ జరిగితే తప్పిందని అనడానికి దారితీస్తుంది. అవును, దళితుల్లో అన్ని కులాలకు మేలు జరగాలి కదా అని చెప్పి దారితీస్తుంది. చర్చ దానికోసం జరగకుండా కృష్ణమాది గారు మాలలకు వ్యతిరేకం, మాలల అభివృద్ధిని అడ్డుకోవడానికే వర్గీకరణ పోరాటం మొదలుపెట్టిందని చెప్పి జరిగిన ప్రచారం పతాక స్థాయిలోకి ఉండడంతో దానికి అందుబాటులో ఉండబడే మన కులాలు కూడా కొంత ప్రభావితమై, ఓహో ఈ వర్గీకరణ పోరాటం మన జాతులకు వ్యతిరేకమైన పద్ధతిలోనే కొంత అనుమానించడానికి, అనుకోవడానికి కొంత దారితీసింది. అది మీ తప్పు కాదు, వాళ్ళు స్వార్థపరం చేసిన ప్రయత్నం, ఓకే. కానీ అలర్ట్ కావాల్సిన సమయంలో అలర్ట్ కాలేదనే విషయం నా భావన, అదొక అంశం. ఇక మీ అన్నగా చెప్తున్నా, మీ సోదరుగా చెప్తున్నా, నేను ఎస్సీ వర్గీకరణ జరిగే పోరాటంలో అందరికీ మేలు జరగాలని కోరుకున్నా, కానీ నేనెప్పుడు వ్యక్తిగతంగా కూడా మాలలకు వ్యతిరేకం కాదు. నేనెప్పుడు వ్యక్తిగతంగా మాలలకు వ్యతిరేకం కాదు. నేను కొన్ని ఉదాహరణలు తీసుకొస్తున్నా. నేను వర్గీకరణ అడ్డు తగులుతామంటే అడ్డు తగిలేటోళ్ళు ఎవరైనా నాకు వ్యతిరేకమే, నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటా. ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామనంటే నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటా. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు నేను వ్యతిరేకిస్తా. కానీ నేను దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటా. అట్లాంటప్పుడు నేను మాలలకు వ్యతిరేకం కాదు. నేను కొన్ని ఉదాహరణలు తీసుకొస్తున్నా. ఇప్పుడు వేదికలెక్కి మాలల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా మాలల కోసం ఆయా సమయంలో కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు నిలబడలేదు. కానీ నాకు తెలిసి వివిధ సందర్భాల్లో మాలలే ఇబ్బందులు పడ్డప్పుడు వాళ్ళకు అండగా నిలబడే కాడ కేవలం ఎంఆర్పిఎస్ పరంగా, ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందు కూడా నేను వాళ్ళకి అండగా నిలబడ్డ చరిత్ర నాకున్నది. మీ అన్నగా చెప్తున్నా, ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94లో, కానీ నేను 83లో నేను జైలుకి వెళ్ళా. 83 ఎక్కడా, 94 ఎక్కడా? అసలు 83లో నేను జైలుకి వెళ్ళే సమయానికి 94లో ఎంఆర్పిఎస్ పెడతానని చెప్పి నేనే అనుకోవడానికి అవకాశం లేని రోజులు అవి. మాది వరంగల్ జిల్లా, హంటరోడ్, శాంపేట్. మా ఊర్లో ఉన్నత వర్గాల ఆధిపత్యం బలంగా ఉన్న రోజుల్లో, మన వాళ్లకు స్వేచ్ఛ లేని రోజుల్లో, బజార్లో నిలబడడానికి స్వేచ్ఛ లేని రోజుల్లో, హోటల్కి వెళితే అందరితో సమానంగా కూర్చొని టీ తాగడానికి, టిఫిన్ చేయడానికి అవకాశం లేని రోజుల్లో, టీ తాగిన గ్లాసు మేమే కడిగి మళ్ళా సూర్యులలో పెట్టి మళ్ళీ మేము పోయినప్పుడు గవే టీ గ్లాసులు కడుక్కొని మళ్ళీ తాగే రోజుల్లో, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మేము పోరాటం మొదలు పెట్టాల్సి వచ్చింది.
ఆ పోరాటం శ్రీకారం చుట్టడానికి ఒక సంఘటన జరిగింది. మా ఊర్లో ఒక 200కు పైగా మాదిగల ఇండ్లు ఉంటే ఒక 10-12 ఇండ్లు మన్నెపొల్లై మన మాలోళ్ళై ఉంటాయి. ఊరికి దగ్గర మన్నెపిల్లు ఉంటాయి. మన్నెపిల్లను ఆనుకొని కిందికి మాదిగల ఇండ్లు ఉంటాయి. ఒకరోజు మన చెల్లె మీద మన ఇళ్ళకు వచ్చే ఒకరు అత్యాచార యత్నం చేస్తున్న సమయంలో అన్న దాన్ని అధిగమించి దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేస్తే ఆయనను తీవ్రంగా దాడి చేసిపోయారు. ఆయన పేరు కొమరయ్య. దాడికి గురైన కొమరయ్య ఫిట్స్ వచ్చిన మనిషి ఎట్లయితే కొట్టుకుంటాడో కింద పడి గట్ల కొట్టుకుంటున్న సమయంలో చిన్న వయసులో యుక్త వయసులో ఉన్న మేము ఆయనను కాపాడుకోవడానికి భుజాల మీద వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఊర్లో మేము కొట్టి పడేసి వస్తే మీరు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసేటోళ్ళ హాస్పిటల్లో ఆయనను బాగు చేయాలనుకుంటున్నారా అని చెప్పి మా మీద తీవ్రమైన దాడి చేస్తే ఆ దాడి నుంచి బయటపడడానికి మేము పరిగెత్తాల్సి వచ్చింది మళ్ళా మన ఇళ్ళకు, మాదిగ ఇళ్ళకు. అది మేము అవమానంగా భావించుకున్నాం. ఒక చెల్లె మీద అగత్యం జరుగుతుంటే ఏ అన్న ఊరుకోడు. కానీ అప్పుడు మన పరిస్థితి చాలా దయనీయం. దౌర్జన్యపరులు దాడులు చేశారు. కనీసం బతికించడం కోసమే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ కూడా మన మీద దాడి జరిగింది. అంటే ఇక మనం ఎంతకాలం ఇట్లా పడి ఉండాలని చెప్పి ఆలోచన వచ్చేసింది. మనం కూడా ప్రతిఘటించకపోతే మన గౌరవం దెబ్బతింటుందని చెప్పి మేము ఆలోచించి మేము ప్రతిఘటించడం కోసం ప్రయత్నం మొదలుపెట్టాం. మా ప్రయత్నం వాళ్ళ ప్రయత్నం మధ్యలో సావు బతుకుల మధ్యలో పోవటం జరిగింది. అప్పుడు మా చేతిలో దాడి గురైన వాళ్ళు ఒకరు తర్వాత చనిపోవాల్సి వచ్చింది. ఆ చనిపోవడం వల్ల మా మీద కేసు పెట్టాల్సి వచ్చింది. నేను 83లో నేను వరంగల్ సెంట్రల్ జైల్లో 6 నెలలు ఉన్నా. నేను అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు కూడా లేదు. మరి ఎవరి కోసం జైలుకి వెళ్ళినట్టు? మా ఊర్లో ఒక మాల కొమరయ్య చెల్లెను అత్యాచారం చేస్తుంటే ఆయనను కాపాడడం కోసం జరిగిన పోరాటంలో వాళ్ళు మా మీద దాడి చేస్తే తిప్పి కొట్టడం కోసం జరిగిన పోరాటంలో ఘర్షణ తీవ్ర రూపం దాలిగి మేము జైలుకి వెళ్ళాల్సి వచ్చేసింది. అప్పటికి ఎంఆర్పిఎస్ గురించి ఏం ఆలోచిస్తాం? అది వరంగల్ ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94లో. అటు పోతామని ఎట్లా అనుకుంటాం? పోలే. ఉద్యమం మొదలైంది వరంగల్లో కాదు, నా సొంత జిల్లాలో, ప్రకాశం జిల్లాలో. నేను ప్రకాశం జిల్లాకి ఎందుకు వెళ్ళాను? 92లో ప్రకాశం జిల్లా చీమకుర్తి అనే ఒక మండలంలో గ్రానైట్ క్వారీలో మన ముగ్గురు ఏషమ్మ, రామలమ్మ, అంజమ్మ అని ముగ్గురు మాల మహిళల మీద దారుణంగా అత్యాచారం చేసి చంపిన సంఘటనలో పేపర్లో టీవీలో వచ్చిన దాన్ని చూసి నేను వరంగల్ నుంచి అక్కడికి వెళ్ళి చీమకుర్తి మాలపల్లెలో ముగ్గురు అమ్మాయిలు మాల చెల్లెలే నేను 9 నెలలు మాలపల్లెలో ఉండి అక్కడ ఉద్యమం నిర్మించే ప్రయత్నం చేశాను. 92లో 93లో ప్రకాశం జిల్లా కందుకూరు అనే ఒక బృందావనం అనే మాలపల్లె మీద ఉన్నత వర్గాలు దాడి చేసి కట్టా విజయసారథి అని ఒక తమ్ముని చంపితే నేను బృందావనం మాలపల్లెలో 6 నెలలు కాపలదారుగా పడుకున్నాను. కారంచేడు చుండూరు తర్వాత అతిపెద్ద ఘటన లక్ష్మీపేట శ్రీకాకుళంలో 6 మాలల్ని చంపితే నేను అక్కడికి వెళ్ళి ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ మొదలైన తర్వాత అక్కడ చేసి వచ్చా. మనందరూ తెలిసిన మన గొప్ప నాయకుడుగా కళాకారుడుగా ఉండబడే అన్న గద్దరన్న మీద 97లోనే కాల్పులు జరిగితే ఆ రోజు బయటకు వచ్చి ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేని రోజుల్లో ఆయన మీద జరిగిన కాల్పులకు నిరసనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎంఆర్పిఎస్ మొత్తం బంధుకాలు ఇస్తే ఆ బంధుకాలు జయప్రదం చేసింది ఎంఆర్పిఎస్. రాష్ట్రాన్ని బంద్ చేశాం ఆయనకు. మీరు సుద్దాల దేవయ్య గారి పేరు విన్నారు. సుద్దాల దేవయ్య గారు కూడా మాల. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆయనను బర్తరఫ్ చేస్తే ఏ కారణం లేకుండా ఆయనను ఎట్లా బర్తరఫ్ చేస్తామని చెప్పి ఆరోపణలు వస్తే నిరూపణ జరిగేంత వరకు చూడాలి, కానీ ఆరోపణలు వచ్చినంత మాత్రానే నువ్వు ఎట్లా ఆయనను బర్తరఫ్ చేస్తావని చెప్పి ఆయన స్థానంలో మళ్ళా సినిమా నటుడు ఉండబడే మళ్ళీ బాబు మోహన్ అదే మంత్రివర్గంలో చోటుదక్కడానికి దారితీసింది. గీతారెడ్డి గారు కూడా మాలే. తెలంగాణ ఉద్యమ కాలంలో కోదండరామ్ గారు గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని చెప్పి గీతారెడ్డి గారిని అవమానిస్తే కోదండరామ్ ఇంటి మీద ఆఫీస్ మీద ధర్నా చేసి మన గీతారెడ్డి గారికి క్షమాపణ చెప్పించింది ఎంఆర్పిఎస్ఏ. మనం శంకర్రావు గారి పేరు ఉన్నారు, వివాక్ వాళ్ళ బావే. మంత్రి ఉన్న సమయంలోనే ఎల్బీ నగర్లో
మన సబితా ఇందరెడ్డి గారు కొడుకు ఇంకొంతమంది వాళ్ళందరూ కలిసి తీవ్రంగా దాడి చేస్తే ఆయనను రక్షించడానికి, నిందితులను కాపాడడానికి ఎంఆర్పిఎస్ మాత్రమే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమం కీలక దశలో చేరిన సమయంలో ఢిల్లీలో చంద్రరావు అనే ఒక మాల్ ఆఫీసర్ మీద హరీష్ రావు దాడి చేసిండు. ఆ దాడికి గురైన చంద్రరావు కూడా మాలే. మళ్ళీ ఆయనకు క్షమాపణ చెప్పేంత వరకు, హరీష్ రావుతో క్షమాపణ చెప్పించేంత వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనం ఉన్నాం. వికలాంగులకు అన్యాయం జరిగింది అనుకున్నాం, వాళ్ళకు న్యాయం కోసం పోరాటం చేశాం. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళని బతికించాలనుకున్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరి కోసం సాధించాం. వృద్ధుల కోసం, వితంతుల కోసం పోరాటం చేశాం. తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి పోరాటం చేసి 4 కిలోల నుంచి 6 కిలోల బియ్యం తీసుకొచ్చేసాం. మన దళిత మహిళల మీద ఎక్కడ అవమానాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా వాళ్ళ కోసం పోరాటం చేశాం. ఒక మాటలు చెప్పాలంటే ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడి పోరాటం చేశాం అంతే. వాళ్ళ కులం ఏంది, వాళ్ళ మతం ఏందని చూడలేదు. వాళ్ళ కులం ఏంది, వాళ్ళ మతం ఏందని చూడలేదు. అన్యాయం జరిగిందా లేదా అనే విషయం చూశాం. అన్యాయం జరిగిందనే కాడ మనం నిలబడ్డాం. కానీ వర్గీకరణ పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి కృష్ణమాది గారు మాలలకు వ్యతిరేకం అని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తే, ఆ దుష్ప్రచార ప్రభావం మనోళ్ళ మీద చాలా మంది మీద ఉండడం వల్ల న్యాయమైన పోరాటంలో మీరు భాగస్వాములు కాలేకుండా పోయిండ్రు. కానీ నాకు బాధ ఉన్నా లేకపోయినా మీకు అన్యాయం జరగకుండా చూడడానికి మాత్రం నా వంతు ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఇది ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం. నేను వార్డు మెంబర్ నుంచి ఎక్కడ కూడా నేను ఒక ప్రజాపతిని కాలేదు. అయినప్పటికీ ఎవరికన్నా అన్యాయం జరిగిన కాడ న్యాయం కోసం నా వంతు పాత్ర పోషించే కాడ ఉద్యమకారుగా నా వంతు పాత్ర పోషిస్తున్నా. ఇక్కడ మన దళిత వర్గాల్లో, వివిధ సామాజిక వర్గాల్లో ఎదిగిన లీడర్లు పదవులు అనుభవిస్తున్నారు. మన దళిత వర్గాల్లో వివిధ సామాజిక వర్గాల నుంచి ఎదిగిన నాయకులు పదవులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మాలదాసు లేదా మాలదాసరి, మాలదాసరి ఇవాళ ఒక డిప్యూటీ సీఎం హోదాలో మల్లుబట్టి విక్రమార్క ఉన్నాడు. వాళ్ళన్నే నాగర్ కర్నూలు ఎంపీగా మల్లు రవి ఉన్నాడు. వాళ్ళు చూస్తే 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఏదో ఒక దశలో పదవులు అనుభవిస్తూనే ఉన్నారు. 94లో ఉద్యమం మొదలుపెట్టే సమయానికి కూడా మల్లు రవి అప్పుడు ఎంపీనే, ఇప్పుడు మళ్ళీ ఎంపీనే. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందే వాళ్ళన్న మల్ల అనంతరాములు పిసిసికి సంబంధించిన ప్రెసిడెంట్ గారు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో ఉన్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే దళితుల్లో రాజకీయంగా ఏ లీడర్ ఎదిగిండో ఆ ఎదిగిన లీడర్ కూడా వాళ్ళ కులాలను పట్టించుకోలేదు. వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు గురించి తప్ప కనీసం వాళ్ళ జాతుల గురించి కూడా ఆలోచించలేదు. నేను నిన్న ఒక మీటింగ్ పెడితే ఒక 20-30 మంది మన బైండ్లోళ్ళు వచ్చారు. ఆ బైండ్లోళ్ళు వచ్చి, అన్న కనీసం మమ్మల్ని కడియం సార్ అనే వ్యక్తి ఇంట్లో కూడా పిలిచి మాట్లాడాడన్నా, మాకు కనీసం గుర్తించడు, గౌరవించడన్నా, ఏదన్నా మాకు న్యాయం జరగాలంటే మీ ద్వారానే న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు అంటారు. మరి కడియం సారి 3 దశాబ్దాల పైగా రాజకీయాలు ఉన్నాడే కదా, 4 దశాబ్దాల నుంచి రాజకీయాలు ఉన్నాడే కదా. 4 దశాబ్దాల రాజకీయాలు ఉన్నాడు. ఆయన బైండ్ల పేరు చెప్పుకోకుండా మాదిగ పేరుతోనే బైండ్ల మాదిగ వేరు కాదని చెప్పి ఎదిగినోడే కదా. మరి మాదిగల నుంచి ఒక లీడర్ని ఎదగనివ్వలేదు, బైండ్ల నుంచి కూడా ఒక లీడర్కు సాయం చేసింది కూడా లేదు. మాదిగల నుంచి ఆయన ఎదగడానికి సాయం చేసింది ఏం లేదు. ఇంకా మాదిగలు ఎదుగుదలను అక్కడక్కడ అడ్డుకున్న చరిత్ర రికార్డ్ అయిపోయింది. మాదిగల్ని ఎదగకుండా అడ్డుకున్న చరిత్ర ఇప్పటికే రికార్డ్ అయిపోయింది. ఎగ్జాంపుల్, ఆయన ఎంపీగా ఉండే డిప్యూటీ సీఎం పదవి మీద కన్నేసి రాజన్న పదవి తొలగించేటట్టు చేసి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు.
అంటే ఆయన డిప్యూటీ సీఎం అయినాటికి ఆయన ఎంపీగా లేడా? ఉన్నాడు. అంటే ఎంపీగా బయన్ల 10 ఉన్నది. దాదాపు ఇందులో లిస్టులో చూసుకుంటే మీ దృష్టికి తీసుకొస్తున్నా 32 లక్షలకు పైగా మాదిగలు ఉన్నారు కదా జనాభాలో. మరి బయన్లలో జనాభా ఎంత? 13,000 ఉన్నది. 32 లక్షల జనాభా మాదిగలు అవుతే బయన్ల జనాభా 13,000 ఈ లిస్టు ప్రకారం రికార్డు పరంగా. అంటే అప్పటికే ఎంపీగా ఉన్నాడు. డిప్యూటీ సీఎం మాదిగైన రాజయ్య ఉన్నాడు. కానీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఏదో రకం తొలగించడం కోసం దుష్ప్రచారం చేయించి ఆయన పదవిని తొలగించి ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. ఎంపీగా ఉండి డిప్యూటీ సీఎం అయిపోయాడు. డిప్యూటీ సీఎం అయి ఎంపీ రాజీనామా చేశాడు. ఓకే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు. డిప్యూటీ సీఎం 10 ఉండాలంటే ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీగా ఉండంగా ఇంకా 5-6 ఏళ్ళు ఉండగా మళ్ళీ ఎమ్మెల్యే మీద కన్నేసి రాజన్న ఎమ్మెల్యే ఉండగా ఆయన టికెట్ రాకుండా చేసి ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే మాదిగలు ఎదుగుదలని కూడా అడ్డుకున్నాడు అని చెప్తున్నా నేను. ఎమ్మెల్యే అయిపోయాడు. పోనీ మరి ఆయన ఎవరికన్నా ఒక ఎంపీ టికెట్ గురించి ఎవరికన్నా రికమెండేషన్ మాదిగల కోసం చేసిండా? పోనీ తన సామాజిక వర్గం మారుతున్న బయన్ల కోసం ఏమన్నా చేసిండా? ఎవరు చేయలేదు. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీ ఎవరు? వరంగల్ దయాకర్. వరంగల్ సిట్టింగ్ ఎంపీ ఎవరు? దయాకర్ ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్లో ఉన్నాడు. కానీ బీఆర్ఎస్లో దయాకర్కు టికెట్ రాకుండా చేసి ఎవరు తెచ్చుకున్నాడు? బిడ్డకే తెచ్చుకున్నాడు. ఇక బిడ్డకే టికెట్ వచ్చినప్పుడు నేను ఎందుకు ఉండాలని చెప్పి సిట్టింగ్ ఎంపీ ఎట్లా చేరిండు? కాంగ్రెస్ చేరిండు. కాంగ్రెస్లో టికెట్ ఎవరికి రావాలి? కాదు ఎవరికి రావాలి? దయాకర్కే రావాలి. కానీ మళ్ళా టికెట్ ఇక్కడ తెచ్చుకొని బీఫామ్ ఇక్కడ తెచ్చుకొని బీఫామ్కి సంబంధించిన విషయంలో డబ్బులు కూడా తెచ్చుకొని మళ్ళీ దయాకర్కి టికెట్ రాకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాడు? మళ్ళీ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నాడు. అంటే బీఆర్ఎస్లో టికెట్ రాకుండా అడ్డుకొని బిడ్డకే తెచ్చుకున్నాడు. అదే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్లో కూడా బిడ్డకే మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు. ఇక్కడ మాదిగలకు అన్యాయం చేశాడు. మాదిగలకు ఎదిగించింది ఏం లేదు, ఆయన అన్యాయం చేశాడు. పోనీ ఆయన సొంత కులస్తులైనా బయట నుంచి ఎవరినైనా డెవలప్ చేసిండా ఈ 40 ఏళ్లలో? ఎవరిని డెవలప్ చేయలే. అంటే ఎవరి కోసం చేసుకుంటుండ్రు? వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూస్తుండ్రు తప్ప వాళ్ళ కులం గురించి కూడా ఆలోచించట్లేదు వాళ్ళు. ఈ మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క ఎవరి గురించి ఆలోచించిండ్రు? ఎవరి పేరు చెప్పి వాళ్ళు బతుకుతున్నారు రాజకీయాల్లో? ఎవరి పేరు చెప్పి రాజకీయాలు స్థాయికి వచ్చిండ్రు? వాళ్ళ అన్న మల్లు అనంతరాముల పేరు చెప్పి. మల్లు అనంతరాముల పేరు చెప్పేమో అన్నదమ్ములు డిప్యూటీ సీఎం అవుతాడు, ఎంపీ అవుతాడు. కానీ మల్లు అనంతరాములు చిన్న కొడుకు ఎవరైతున్నారో పేరేమే శివాజీవరం శివరాము వచ్చి అన్నా వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారన్నా నీ వల్లనే మాకు న్యాయం జరగాలని చెప్పి ఆయన ఇంటికాడు వచ్చిపోతుంటారు. చూడండి, ఎవరి కొడుకు? మల్లు అనంతరాముడు చిన్న కొడుకు. ఎవరి దగ్గరికి వచ్చిపోతుంటాడు? నా దగ్గరికి వచ్చిపోతుంటాడు. వీళ్ళు ఎవరి పేరు పెట్టి బతికిండ్రు రాజకీయాలకు వచ్చిండ్రు? అన్న పేరుతో రాజకీయాలకు వచ్చి ఒకరు డిప్యూటీ సీఎం అవుతారు, ఒకరు ఎంపీ అవుతారు, రాజకీయాలు చేస్తారు. అన్న కొడుకుని మాత్రం పట్టించుకొని దుస్థితి వాళ్ళకు ఉన్నది. అంటే మనలో ఎదిగిన లీడర్లు ఎక్కడికి ఎదిగిండ్రంటే వాళ్ళ సొంత కుటుంబం తప్ప కనీసం పక్కనున్న వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు కాకా వెంకటస్వామి ఉన్నాడు మాలల ప్రతినిధిగా. ఆయన వెంకటస్వామి. ఇప్పుడు ఆయన పెద్ద కొడుకు ఎవరు? వినోద్. ఆయన చిన్న కొడుకు ఎవరు? వివేకు. వెంకటస్వామి మనమడు ఎవరు? హరీష్, వంశీ. వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 3 ఉన్నారు. అంటే మరి వాళ్ళ నుంచి ఒక సాధారణ పేద మాలలకి ఏమన్నా ఒక టికెట్ ఇప్పించే ప్రయత్నం ఇప్పుడు చేసిండ్రు అంటే వాళ్ళు చేయలేదు. అంటే తాడి చెట్టులాగా వాళ్ళు ఎదగడమే తప్ప ఆ జాతులకు నీడనిచ్చే ఒక మర్రి చెట్టులాగా వాళ్ళు ఎదగలేకుండా పోయింది. ఇంకొక ఆయన ఉన్నాడు. తండ్రి పేరు చెప్పుకొని ఆయన 3 దశాబ్దాల రాజకీయాలు ఉన్నాడు. ఆయనే దామోదరం రాజనరసింహ. నేను చూడలే వాళ్ళ తండ్రి కాలం నుంచి మొదలుకుంటే నేను ఉద్యమం మొదలుపెట్ట కాంచి దామోదర నరసింహ పేరే వింటాడ. ఈయన మాదిగా అవునో కాదో నాకు తెలియదు, కానీ ఆయన మాదిగాని ధైర్యంగా చెప్పుకోడు, ఆయన మోచి అని చెప్పుకోడు. ఆయన కులమేందో సరిగా నాకు కూడా తెలియదు ఇప్పటికి కూడా. ఆయన మాదిగాని ధైర్యంగా చెప్పుకోడు.
సర్టిఫికెట్ పెట్టుకున్నంత మాత్రాన అందరూ అదే కులం అని అనుకోవద్దు. ఇప్పుడు నేతగాని వాళ్ళు మాలల సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మహర్లు మాలల సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మొన్న వీళ్ళు వచ్చారు, ఎవరు ఒలేదాసర్లు కాదు, మన మిథిలావారు వచ్చారు. ఇంతమంది వచ్చిండ్రు. అన్న మాకు ఆర్డీఓ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల మేము మాది మిథిలావారి సర్టిఫికెట్ తీసుకోలేకపోయిందన్నా, మేము మాల సర్టిఫికెట్ తీసుకున్నారు అన్నారు. పోనీలే మీరు అందరూ ఎవరు అన్న, అందరం మిథిలావారులే అని చేతులు ఎత్తిండ్రు. మరి మీలో మాలల సర్టిఫికెట్ ఎంతమంది కూడా చేతులు ఉన్నా 80% మంది మాల సర్టిఫికెట్ అని చేతులు ఎత్తిండ్రు. అంటే మాల సర్టిఫికెట్ ఉన్న వాళ్ళందరూ మాలలు కాదు. ఇప్పుడు మాదిగ సర్టిఫికెట్ ఒకవేళ దామోదర నర్సే పెట్టుకున్నా కూడా ఆయన మాదిగని నమ్మకం నాకు లేదు. రాసుకుంటుందిగా. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఆయన నాకు తెలిసిన కాంచి రాజకీయాలు అయినా ఉన్నాడు, ఆందోళన సీటు. ఇప్పుడు మళ్ళీ రేపు భవిష్యత్తులో ఆయన ముసలోడు అయితే మళ్ళీ బిడ్డకు లైన్ తెచ్చుకుంటాడు. అంతే తప్ప ఆయన నమ్ముకొని కనీసం న్యాయం ఆయనకు అండగా నిలబడ్డ ఒక మాదిగకో మోచుకో ఒక అవకాశం ఇప్పిస్తాడా అంటే వాళ్ళు అక్కడ కూడా ఇవ్వరు. ఈ 4 కుటుంబాల సాక్ష్యం ఏం చెప్పినాయి? మల్లు రవి కుటుంబం ఏం చెప్తున్నది? వాళ్ళే ఆ జాతులను పట్టించుకోలే. బైన్ల కుటుంబం కళ్యాణ్ సార్ చరిత్ర ఏం చెప్తున్నది? ఆయన బిడ్డే. వెంకటస్వామి కుటుంబం చరిత్ర ఏం చెప్తున్నది? వాళ్ళ కుటుంబమే. దామోదర రాష్ట్ర కుటుంబం చరిత్ర ఏం చెప్తున్నది? వాళ్ళ కుటుంబమే. వాళ్ళు వాళ్ళ కుటుంబాల బాగు గురించే చెప్తున్నారు తప్ప వాళ్ళ జాతుల గురించి ఆలోచించట్లేదు. మీ బిడ్డగా నేను అందరి గురించి ఆలోచిస్తున్నాను కూడా మీరు మర్చిపోతాను సాయం అనుకుంటున్నాను. అంతో ఇంతో వర్గీకరణ పోరాటంలో 9% వచ్చిందని చెప్పి నేను సంతృప్తిగా ఉంటే, నీల కులాలకు అన్యాయం జరిగిందని ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలో నేను భాగస్వామి రావాల్సిందే తప్ప ఏదో వర్గీకరణ వచ్చిందని చెప్పి నేను సంతోషం వ్యక్తం చేస్తే మీ బతుకుల గురించి పట్టించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి నా వంతు పాత్ర పోషించడం కోసం నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చేసింది. ఎవరికి అన్యాయం జరగద్దు, అందరికీ న్యాయం జరగాలని చెప్పి. ఎవరికి అన్యాయం జరగద్దు, అందరికీ న్యాయం జరగాలని దాని మీదనే మీ సోదరుడిగా నా వంతు పాత్ర పోషించడానికి మీ దగ్గరకు వచ్చినందుకు కూడా మీరు మర్చిపోద్దని సార్ నేను కోరుతున్నాను. అందువల్ల నేను ఒకటి మాత్రం విశ్వసించండి, మీరు ఇక్కడ మాలదాసరులుగా వచ్చిండ్రంటే మీరు మాలదాసరులోనే పుట్టాలని మీరు కోరుకున్నారా? ఈ దేశ కుల వ్యవస్థలో మీ తల్లిదండ్రులు మాలదాసరులు కాబట్టి నువ్వు మాలదాసరిని చెప్పుకుంటున్నావు. ఈ దేశ కుల వ్యవస్థలో నా తల్లిదండ్రులు మాదిగ కాబట్టి నేను మాదిగని చెప్పుకుంటున్నా. ఈ దేశ కుల వ్యవస్థలో వెంకటేశ్వర నా తల్లిదండ్రులు నేతకాన్ని కాబట్టి ఆయన నేతకాన్ని చెప్పుకుంటాడు. అసలు కుల వ్యవస్థ లేకపోతే ఇక్కడ మనం ఏం చెప్పుకునే వాళ్ళము? అందరం భారతీయులం అనుకునే వాళ్ళము, అందరం సోదరులమని భావించుకున్నాం. అంటే కుల వ్యవస్థ వల్లనే మనం మానసికంగా నేను ఈ కులం ఆ కులం అనాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మన మనసు మీద ఆలోచించాల్సింది ఏంటంటే కులం మతం కంటే మానవత్వం ముఖ్యం. అందరి కోసం పనిచేయాల్సి వస్తుంది. అందరం కలిసి పనిచేయాలి, అందరి కోసం పనిచేయాలన్నప్పుడు ఏం ఆలోచన వస్తుంది? ఎవరికి అన్యాయం చేస్తే వాళ్ళ పక్షాన్ని మాట్లాడదామని ఆలోచన వస్తుంది. ఇక్కడ కులం ఏంది, మతం ఏందిగా, పలానోళ్ళకి అన్యాయం జరిగింది అనుకో, వాళ్ళ కోసం పోరాటం చేద్దాం. ఇక్కడ మీ అన్నగా మాకు సి గ్రూపులో ఏదైనా అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు భావన ఉంటే మీకు న్యాయం ఎలా చేయాలనే విషయంలోనే ఆలోచన వస్తుంది. కాకపోతే ఒక అవకాశం ఏమొచ్చిందంటే ఇక్కడ చాలా కులాల్లో ఒక అసంతృప్తి ఆవేదన ఉన్నది. మొన్న షమీమ్ అఖ్తర్ గారు నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదిక అంత తొందరగా రప్పించడానికి కారణం ఏంటంటే వర్గీకరణ మీద త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి 1,00,000 డప్పుల కార్యక్రమం హైదరాబాద్లో పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం జరిగిన విషయం మీరు పేపర్లో టీవీలో చూశారు. చూసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మరి ఎందుకు రాలే మీరు? ఇది కరెక్టే, ఇప్పుడు తెలిసింది. ఓకే 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 నో ప్రాబ్లం. మరి నా సోదరులే మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, అంతే, సమస్య లేదు. మనం మాట్లాడుకుంటాం, ఎన్నున్నా మనం మాట్లాడుకుందాం, ఏం తప్పేం లేదు. ఓకే, పెట్టేటప్పటికి గవర్నమెంట్కి అర్థమైపోయింది 1,00,000 డప్పులు రాబోతున్నాయి హైదరాబాద్లో అని చెప్పి. ఈ 1,00,000 డప్పులు హైదరాబాద్ వస్తే మళ్ళీ ఏం జరుగుతుందని చెప్పి కొంత భయం గవర్నమెంట్కి పడ్డది. ఇంటెలిజెన్స్ కూడా వెళ్ళిపోయింది. అమ్మో, ఆ డప్పులు రాకముందే, ఆ మీటింగ్ జరగకముందే ఏదో చేద్దామని చెప్పి షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను 3వ తారీఖు నాడు రప్పించుకున్నారు. 4వ తారీఖు నాడు క్యాబినెట్లో పెట్టారు. అదే రోజు అసెంబ్లీ తీర్మానం చేశారు. మరి స్టడీ ఎప్పుడు చేసిండ్రు? 3వ తారీఖు నాడు సాయంత్రం పూట నివేదిక సబ్ కమిటీకి అందింది. సబ్ కమిటీకి అందడం అంటే సబ్ కమిటీ దాని మీద కూర్చొని అధ్యయనం చేయాలా వద్దా? అధ్యయనం చేసే దాఖలాలు లేవు. ఉదయం 10 గంటల నుంచే మళ్ళీ సమావేశం క్యాబినెట్ మొదలైంది.
క్యాబినెట్ సమావేశంలో చర్చ బలంగా జరగాలన్నా వద్ద అసలు 299 199 పేజీలకు పైగా నివేదికున్నది. అందరూ చదువుకోవాలా వద్దా? అది చదువుకోలేదు. వెంటనే దాన్ని అసెంబ్లీలో ఆమోదించిండ్రు. అసెంబ్లీలో ఆమోదించిన దాని ప్రకారం అందరికీ న్యాయం జరగలేదనే విషయం మనకు అర్థమైపోయింది. అంటే వాళ్ళు తొందరపడ్డారు, సమస్యను లోతుగా అధ్యయనం చేయలేదు, కమిషన్ అధ్యయనం చేయలేదు, సబ్ కమిటీ అధ్యయనం చేయలేదు, క్యాబినెట్ అధ్యయనం చేయలేదు, అసెంబ్లీ అధ్యయనం చేయలేదు. దానివల్ల లోపాలు ఎక్కువ కనిపించిన విషయం కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఆ లోపాలు కనిపించినాయి అన్నప్పుడు ఆ లోపాలు సరిదిద్దండి, వర్గీకరణ చేయండి. మనం అంటున్నది ఏంటిది? లోపాలు కనిపిస్తున్నాయి, లోపాలు సరిదిద్దండి, వర్గీకరణ చేయండి. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు వర్గీకరణకు అనుకూలంగా. కానీ రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో ఏ కులాన్ని ఎందులో చేర్చాలనే విషయంలో తప్పులు జరిగినాయి. రిజర్వేషన్ల పర్సెంటేజ్ కేటాయించే విషయంలోనూ ఏ కులాన్ని ఏ సామాజిక వర్గంలో చేర్చాలి, ఏ గ్రూప్లో చేర్చాల్సే తప్పులు జరిగినాయి. ఇవి సరి చేసుకోండి అని చెప్పి మన వంతుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. దాదాపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గంటన్నర సమయం చర్చించి కొద్దిగా మనం లేవనెత్తిన పాయింట్స్లో కొంత అర్థం ఉన్నదనే విషయం ఆయనకు అర్థమైపోయింది. ఎక్కడెక్కడ లోపం జరిగింది మళ్ళా చెప్తున్నా. రిజర్వేషన్ పర్సెంటేజ్ కేటాయించడంలో, అదే సమయంలో ఏ కులాన్ని ఏ గ్రూప్లో చేర్చాలనే విషయంలో శాస్త్రీయబద్ధమైన ఆలోచనకు అనుగుణంగా జరగలేదు, అశాస్త్రీయంగా జరిగిందని చెప్పి పాయింట్ వారిగా 4-5 అంశాలు వివరించేటప్పటికీ గంట సమయంలో ఆయన కొంత అర్థమైపోయింది. దీన్ని మనం వీళ్ళ అభిప్రాయాలను తిరస్కరించే పరిస్థితి లేదు, అంటే వీళ్ళు చెప్తున్న దాంట్లో కొంత అర్థం కనిపిస్తున్నది. కాబట్టి దీనికి ఏం చేయాలి అన్నప్పుడు మనకు సలహా ఏమిచ్చిందంటే, మీరు సబ్ కమిటీని కలవండి, వెంటనే సబ్ కమిటీని కలవండి అని చెప్పడం జరిగింది. సబ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వెంటనే సబ్ కమిటీని కూడా కలవడం జరిగింది. సబ్ కమిటీని కలిసేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ గారు అనే ఐఏఎస్ అధికారి దీనికి కన్వీనర్ ఉన్నాడు, ఏది ఈ కమిషన్ సంబంధించిన విషయాల్లో ఒక కన్వీనర్ ఉన్నాడు, ఆయనను కూడా గంట సేపు పిలిపించి మన ముందు మాట్లాడించేటట్టు చేసి మొత్తం రికార్డ్ చేసుకున్నాడు. అప్పుడు మళ్ళీ మనం ఎవరి దగ్గరికి పోవాలిగా? ఎవరి దగ్గరికి పోవాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర పోయినాం, ముఖ్యమంత్రికి పాయింట్స్ అర్థమైపోయినాయి, అంటే కొన్ని లొసుగులు ఉన్నాయని విషయం. మనం వర్గీకరణ ఆపమంటున్నామా? వర్గీకరణ వద్దంటున్నామా? వర్గీకరణ జరగాలని అంటున్నాం. కానీ అంత పెద్ద వర్గీకరణ అంశం పరిష్కరించే దశలో చిన్న చిన్న లోపాలు ఎందుకు ఉండాలి? కొన్ని వర్గాలకు అసంతృప్తి, ఆవేదన ఎందుకు ఉండాలి? ఆ అసంతృప్తిని, ఆవేదనను చల్లార్చే విధంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవచ్చు కదా అని చెప్పి మన వాదన పెట్టాం. ఆ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి సావధానంగా విన్నాడు. ముఖ్యమంత్రి సబ్ కమిటీ దగ్గరికి పంపిండు. సబ్ కమిటీ ముందు చర్చించడం జరిగింది. మరి సబ్ కమిటీని చర్చించినప్పుడు మళ్ళీ నిర్ణయం ఎవరు తీసుకోవాల్సి వస్తుంది? ముఖ్యమంత్రి తీసుకోవాలనుకున్నా మళ్ళీ కమిషన్ అభిప్రాయమే రావాలి. అప్పటికే కమిషన్ గడువు అయిపోయింది. ఎప్పుడు? అప్పటికే కమిషన్ గడువు అయిపోయింది. ఆ కమిషన్ గడువు 10 రోజులకో 20 రోజులకో మళ్ళీ పొడిగించండి, మళ్ళా అన్ని కులాల అభిప్రాయాన్ని మరొకసారి తీసుకోండి అని చెప్పడం కోసం జరిగిన విజ్ఞప్తే మళ్ళీ నిన్ననే మళ్ళా కమిషన్ గడువును 4 రోజులు పెంచినట్టుగా రిపోర్ట్ వచ్చేసింది. ఇది వల్లే బయటకు వచ్చింది. నిన్ననే ఒక జీవో రిలీజ్ చేశారు, ఇవాళ అది బయటకు వచ్చేసింది. ఈ విషయంలో ప్రతి కులం మనోభావాలను, ప్రతి కులం ఆకాంక్షల్ని, వాళ్ళ నిజమైన సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల్ని మరొకసారి కమిషన్ ముందు పెట్టుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఈ విషయంలో నిజంగా గంటన్నర సేపు సావధానంగా ఇది మనం లేవనెత్తిన అంశాల్లో అర్థం ఉన్నది అని చెప్పి గ్రహించి, నిజంగా మనం లేవనెత్తిన అంశాల్లో అర్థం లేకపోతే మళ్ళా ఇంకో 20 రోజులు 10 రోజులు మళ్ళీ కమిషన్ మళ్ళా పునరుద్ధరించాల్సి అవసరం లేదు. అంటే మన లేవనెత్తిన పాయింట్స్లో కొంత అర్థం ఉన్నదనే విషయం గ్రహించే ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నది. ముఖ్యంగా మరో 20 రోజులు, అంటే నెల అన్నారు కానీ వచ్చే నెల 10 వరకు మళ్ళా గడువు ఉన్నది. వచ్చే నెల 10 వరకు ఈ కమిషన్ గడువు పొడిగించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనందరి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఈ పాయింట్ను అర్థం చేసుకోకపోతే మళ్ళీ కమిషన్ గడువు పొడిగేది కాదు. ఇక జరిగింది అంతే అనేవాడు. అంతే జరిగింది అయిపోయింది, ఇక మళ్ళీ దాని గురించి మళ్ళీ పునఃసమీక్ష అవసరమే లేదని చెప్పి ఆయన భావించుకునేవాడు. కానీ ఆయన గంటన్నర సేపు ముఖ్యమంత్రిగా మనతో చర్చలు జరపడం వల్ల
మనం లేవనెత్తిన పాయింట్ ప్రతి పాయింట్ మీద సుదీర్ఘంగా చర్చ జరగడం వల్ల ఓహో కృష్ణమాది గారు లేదా నేతకాని వెంకటేష్ ఇట్లా ఒలేదాసర్లు అప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఓహో కొన్ని అంశాల మీద ఎక్కడో చిన్న వీళ్ళు లేవనెత్తడానికి అవకాశం వచ్చిందనే విషయం గ్రహించి ఆయన పెద్ద మనసు చేసుకొని మళ్ళీ మన అందరు మనోభావాలు వాళ్ళు ఇక్కడ కూర్చున్నామంటే మళ్ళీ ఎవరికి చెప్పాలా? కమిషన్గా చెప్పాలి కదా. అంటే మరొకసారి కమిషన్ ముందు మనల్ని పోవడానికి, కమిషన్ ముందు మన అభిప్రాయాలు చెప్పడానికి మాత్రం కమిషన్ పునరుద్ధరణ జరగడమే కారణమవుతే దాన్ని పునరుద్ధరించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే సమయంలో సబ్ కమిటీ చైర్మన్ గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఎందుకంటే సమస్య అన్యాయం జరిగితే కొట్లాడదాం కానీ అర్థం చేసుకొని కొంత ముందుకు వచ్చినప్పుడు మనకు ధన్యవాదాలు చెప్పడం అనేది మన బాధ్యత అనేసుకొని మీరు సమస్య మొండిగా పోయింది అనుకోండి, సమస్యలో న్యాయం ఉన్నదని తెలిసినా కూడా న్యాయం చేయము మేము మొండిగానే ఉంటామని అనుకోండి, ఆ మొండిగా ఉంటా అన్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎదుర్కొంటామని రెండో మాట లేదు. కానీ సమస్యను అర్థం చేసుకొని సానుకూలంగా వచ్చిందనుకోండి వాళ్ళకి మనం ఎప్పుడు ధన్యవాదాలు చెప్పాల్సిందే. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే సమయంలో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నగా ఒక విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు కమిషన్ ముందు మీరు అభిప్రాయం చెప్పిందా లేదా అనే విషయం అది మీకు తెలుసు. ఇంతకుముందు కమిషన్ ముందు మీ అభిప్రాయం చెప్పిందా లేదా, లిఖితపూర్వం ఇచ్చిందా లేదా అనే విషయం మీకు తెలుసు. ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు ఇచ్చుకోవడానికి అయితే మళ్ళీ అవకాశం అయితే వచ్చేసింది. దాదాపు రేపటి నుంచే ఆయన ఆఫీసులో కూర్చుంటాడనే విషయం అర్థమైపోయింది. 10వ తారీఖు వరకు ఆయనకు అవకాశం ఉన్నది. 10వ తారీఖు అవకాశం ఉన్నది. మధ్యలో ప్రతి సామాజిక వర్గం నిజంగా నిన్నటి వరకు ఇంతవరకు మన అభిప్రాయం కూడా చెప్పలేని వర్గాలు అవుతున్నాయో మా అభిప్రాయం ఇదే అని చెప్పడంలో మాత్రం మీ స్వేచ్ఛ మీకు ఉంటుందనేసి కూడా మీ దృష్టికి వస్తున్నాను. నేను మీ స్వేచ్ఛను మీ రైట్ను ఎవరు కూడా వద్దనడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీ మనోభావాలు మీ అభిప్రాయాలు జాతి భవిష్యత్తుకు అనుగుణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ స్వేచ్ఛను మీ హక్కును ఎవరు అడ్డుకోకుండా మీరు ముందుకు తీసుకెళ్లడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయం అక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నదని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఈ నేపథ్యంలో నేను చెప్పదలుచుకున్నది మాత్రం సూటిగా నేను చెప్తున్నాను, మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను.